అలా చదువుకోలేను, ఇలా నా ముఖం ఎవరికి చూయించుకోలేను. చచ్చిపోదాం అనుకునే టైంలో అక్క అక్క అన్నం తిని 2 రోజులైంది, ఏమైనా తినిపివా? రే ఎవర్రా నువ్వు? ఈ వయసులో చదువుకోకుండా ఈ పని చేస్తున్నావేంట్రా? తిండి పెట్టే వాళ్ళే లేరంటే ఇంకా చదువుకోవడం ఎలా అక్క? మీ అమ్మా నాన్న ఎవరు లేరారా? లేరక్క, నాకు అక్కడికి కాదక్క, నా ఆశ్రమంలో ఎవరికి లేరు. మేమంతా అనాథలం అక్క. నాకందరికి చదువుకోవాలని ఉందక్క, కానీ చదివించే వాళ్ళే లేరు. ఎంతమంది ఉన్నారా మీరు మొత్తం? రా అక్క చూపిస్తాను. అదిగో అక్క మా వాళ్ళు. నేను మీ అందరినీ చదివిస్తాను, చదువుకుంటారా? నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతా అక్క. అలా అమ్మను కాకపోయినా 10 మంది అనాథ పిల్లల అమ్మనై అన్నీ చూసుకుంటున్నాను. నేను సాధించలేంది వాళ్ళైనా సాధిస్తారని. సో గ్రేట్ అండి. మీరు ఒక వేసిగా మారడానికి ఇన్ని బలమైన కారణాలున్నాయా? నా గతాన్ని గుర్తు చేసి నన్ను నేర్పించేసావుగా, ఇక వెళ్ళు. వీడేంటో కొత్తగా ఉన్నాడు. వస్తున్నాడ్రా. ఏంట్రా లోపలంతా సభ్యంగానే జరిగిందా? ఆహా, మనోడు ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నాడు రే. ఇంకేంటి రాజా, పెళ్లి మీద క్లారిటీ వచ్చిందిగా, మీ అమ్మకి సంబంధాలు చూడమంటావా? ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చిందిరా. పెళ్లి చేసుకుంటే లోపల నా పిల్లనే చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయా. ఈగలు దొరుకుతాయిరా. వేసితో పెళ్ళేంట్రా? అదేరా నాకు ఏం అర్థం కావడం లేదు. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వేసిని పెళ్లి చేసుకుంటానంటే వేట్రా? రే, తను మీ అందరికి వేస్ట్ అయ్యిండొచ్చు, కానీ నాకు మాత్రం దేవతరా. తన గురించి నిజం తెలిసి నువ్వు ఇలా మాట్లాడవు. బొంగు తెలుసురా నీకు? నాకు తెలిసి నేను 20 సార్లు పోయా. దేవత అంట, దేవత. సర్లేరా మామ, తెలియకెళ్ళింటావుగా, ఇంక వెళ్ళకరా. రే మెంటల్ కొడక, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసామంటే వెళ్ళి పెళ్లి చూపులు చూసుకొని వస్తావా? నా పెళ్లికి పెద్దలు మీరే మామా. జోడించి కొట్టేస్తా దాంతో పెళ్లి గిల్లి అన్నా అనుకో. పోయి వేసితో పెళ్లి అంటే దానికి మేము పెళ్లి పెద్దలమాట. రే, తను చాలా మంచి అమ్మాయిరా. తను తప్పకి ఫీల్డ్ ఎంచుకుంది. తన్ని పెళ్లి చేసుకుని నేను లైఫ్ ఇస్తా, ఓకేనా? రే మావా, వాడిని అనవసరంగా అక్కడికి తీసుకెళ్ళాం రా. వైషు గారు. ఓ నువ్వా? ఏంటి మళ్ళీ వచ్చావు? అంటే మీతో ఒక విషయం మాట్లాడాలండి. మళ్ళీ ఏం వెలుగు పెట్టావు? ఈసారి పక్క ప్లాన్ తో వచ్చానండి, ప్రపోజ్ చేయడానికి. ఓ కంగ్రాట్స్. ఎవరా అమ్మాయి? అది నువ్వే వైషు. ఐ లవ్ యూ వైషు. నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కడు చెప్పే మాటే ఇది. విని విని బోర్ కొడుతుంది. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం వైషు. ఇదెవరో చెప్పలేదే. ఏంట్రా తాగొచ్చావా? లేదు, ఫుల్ క్లారిటీతో వచ్చాను. రేయ్, నేను చేస్తున్నదేంటి, నువ్వు అడుగుతున్నదేంటి? నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్పి 10 మంది అబ్బాయిలతో తిరిగి మోసం చేసి అమ్మాయి కన్నా ఒకరితో ఉన్న 1 గంట నిజాయితీగా ఉండి నువ్వే నాకు బాగా నచ్చావు. అందుకే నేను ఫిక్స్ అయ్యా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. రేయ్, నేను సుమంగళిగా పనికిరాను. నువ్వు వెళ్ళి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నిన్నుగా ప్రేమించే అమ్మాయి, నీకోసం ఏడ్చే అమ్మాయి ఎక్కడో ఒక చోటు ఉంటుంది, వెళ్ళి వెతుక్కో. నేను ఫిక్స్ అయ్యాను వైసు, నీకు మంచి లైఫ్ ఇవ్వాలని. ఇక నీ డెసిషనే లేటు. నువ్వు ఎప్పుడెప్పుడు ఓకే చెప్తావని ఎదురు చూస్తూ ఉంటాను. వీడేంటి ఇలా తగులుకున్నాడు? భగవంతుడా, ఇప్పటికే నా కొడుకు ఎన్నో సంబంధాలు చూశాను, వాడు దేనికి ఒప్పుకోవటం లేదు. కనీసం ఈసారైనా వాడు ఒప్పుకొని త్వరగా పెళ్ళయ్యేలా చూడు తండ్రి. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానురా, త్వరగా నీకు పెళ్లి అవ్వాలని రోజు ఆ దేవుడికి పూజ చేస్తూ ఉన్నాను. అమ్మా, నీ పూజలు ఫలించాయమ్మా. నువ్వు ఏ పెళ్లి సంబంధాలు చూడనవసరం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చి రేపే మనం వెళ్ళి పెళ్లి సంబంధాలు మాట్లాడేద్దాము. వచ్చేస్తాను నాన్నా. అయ్యో, నా పెళ్లి చూపులంటే సిగ్గు వేస్తుందమ్మా. అయ్యో దేవుడా, ఇలా కోరుకున్నాను లేదా అప్పుడే తీర్చేసావా? నా కొడుకు పెళ్ళవగానే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను తండ్రి. ఈ వార్త ఇప్పుడే మా ఆయనకి చెప్పాలి. ఏమండి ఏమండి, ఏమయ్యో ఇది విన్నావా? మన వాడు ఒక పెద్ద శుభవార్త చెప్పాడయ్యా. ఏమే, మనోడికి మళ్ళా పెళ్లి క్యాన్సిల్ అయిందా? నీకెప్పుడు అదే చేసా. అది కాదయ్యా, మన వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. త్వరగా పెళ్లి చూపులకు రమ్మని ఫోన్ చేశాడు. రా రా రా, త్వరగా బయలుదేరు. ఏంటే, మీలాంటి వాళ్ళు గుడికి వస్తారా? ఇది పతివ్రతలు వచ్చే గుడి, మీలాంటి వేసులు వచ్చే గుడి కాదు. మీలాంటి వాళ్ళు గుడికి వస్తే గుడికి అపవిత్రమే. మరి నీకు ఇక్కడేం పనిరా?
అరే నిన్ను ఎక్కడో చూశాను ఎక్కడ చూశాను అబ్బా అరే మొన్న నిన్ను రెడ్ లైట్ ఏరియాలో పోలీసులు గుడ్డలోడి తీసుకొట్టారు. అది నువ్వే కదా? తనని పతివ్రత కాదంటున్నావు సరే, మరి నిన్నేమనాలి? ఏంట్రా వెళ్ళిపోతున్నావు? తన్నా వైషు గోత్రం చెప్పండి అమ్మా. గోత్రమా? అయ్యో పూజారి గారు, నా గోత్రమే తన గోత్రం. అవును నాయనా. పూజారి గారు, దగ్గరలో పెళ్లి ముహూర్తాలు ఏమన్నా ఉన్నాయా? వచ్చే నెల 22వ తేదీ తెల్లవారుజామున 4-5 గంటల మధ్య మంచి ముహూర్తం ఉంది నాయన. అవునా? అయితే అది ఖాయం చేసేయండి. అంతేగా? మీరు ఖాయం చేసేయండి గురువుగారు. గురువుగారు మా జంట ఎలా ఉంది? చూడ చక్కగా ఉంది నాయన. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్స్. దేనికి? ఏం లేదు. ఓయ్, ఈ బ్యాచిలర్ కష్టాలు ఎవరికి రాకూడదురా. అబ్బా అబ్బా, ఎక్కడా ఇల్లు దొరికినట్టు ఈ 3 అంతస్తులో తీసుకున్నాడు ఏంటయ్యా నీ కొడుకు ఇల్లు? ఒరే పెళ్లికను ప్రసాద్, వామో ఎవడొచ్చిందేంటి? నీకు ఇంకా పెళ్లి కాలేదా? వీళ్ళని నువ్వు వదిలిపోలేదా? పోయావనుకున్నానే. నువ్వు వచ్చావుగా పెద్దమ్మా, ఇక పోతాలే. నువ్వు రాయ్యా. ఒరేయో నా దగ్గరికి వస్తుంది. ఏరా రూపాయి బిల్ల, నువ్వు ఇంకా ఈ ఆడంగి పనులు చేయడం ఆపలేదా? మానేసా పెద్దమ్మా. నాకు ఇప్పుడు అర్థమైందిరా, మీతో చేరే నా కొడుకు పెళ్లి పెటాకులు ఏమి వద్దంటున్నాడు. అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి. సరే గాని ఇంతకీ నా కొడుకేడ్రా? పడుకున్నట్టున్నాడు పెద్దమ్మా. ఇంకా పడుకోవడం ఏంట్రా? అయినా మీతో కలిసి ఉన్నాక మీ బుద్ధులు కాకపోతే ఇంకా మా బుద్ధులు ఎందుకు వస్తాయిలే వాడికి. సరే కానీ పెద్దమ్మా, మీరేంటి సడన్ గా వచ్చారు? వాడెవరో అమ్మాయిని ప్రేమించాడంట కదా, పెళ్లి చూపులకి వెళ్దాం రా అమ్మ అని ఫోన్ చేశాడు. పెళ్ళా? అంతే, ఉన్న పొలంగా పళ్ళన్నీ ఆపుకొని మీ పెదనాన్న నేను వచ్చేసాం. అమ్మా నానా అప్పుడే వచ్చేసారా? మాకు తెలియకుండా నీ పెళ్లి చూపులు ఎప్పుడు రా? అది మరి నీకు పెళ్ళంటే ఆగుతానా? పోమా, నాకు సిగ్గేస్తుంది. త్వరగా పదరా నాన్న, అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రంగా ఉంది నాకు. అంత తొందరపడక పెద్దమ్మా, తర్వాత నిజం తెలిస్తే నువ్వే బాధపడతావు. అవునరా, నా కొడుకు అప్పుడే పెళ్లి అయిపోతుందంటే నిజంగానే బాధగా ఉందిరా. నీకు ఇలా అర్థమైందా? అమ్మా వాళ్ళతో ఏం లే గానీ నువ్వు వెళ్ళి రెడీ అవుపో. అవునరా, నా కోళ్ళు సాంప్రదాయం అయిందేనా? వస్తావా? అమ్మా సాంప్రదాయానికి చీర కడితే ఆ అమ్మాయి అమ్మా. అది సర్లే గాని వంట వార్పు అలాగే పెద్దవాళ్ళని గౌరవించడం ఇవన్నీ బాగా తెలుసా? పిసికేస్తా. ఎంతసేపు చేస్తారా? అమ్మా మన ఇంటికి నువ్వు ఎలాగో నీ తర్వాత తనలా అమ్మా. అమ్మయ్యా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. నేను వెళ్ళి చీర మార్చుకొస్తాను, తొందరగా వెళ్దాం. ఏంట్రా మనకి నాస్తి? రే చెత్త నా కొడుక, డబ్బులు కూడా పారిపోతావా? ఎవడు వాడు? అమ్మా వాడెవడో బాత్రూమ్లు క్లీన్ చేసేవాడు ఏంటాలే అమ్మా. ఒక్కసారి ఇక్కడెక్కడైనా కనిపించావనుకో కోసి కారం పెట్టేస్తా నీ అవ్వ. అదేంట్రా అలా ఉంది? అమ్మా నేను నీకన్నీ లోపల చెప్తాను, పద పద. హలో వైషు. ఏంటి అందరూ ఒకటేసారి కట్టగట్టుకొని వచ్చారు? అయినా ఇక్కడ మగోళ్ళకే కదా పని, ఆవినెందుకు తీసుకొచ్చావు? అరే అశోక్, ఎవరితో ఇది ఇలా ఉందేంట్రా? అసలు ఎక్కడో తీసుకొచ్చావురా మమ్మల్ని? అమ్మా అని లోపల వివరంగా చెప్తాను పద. వైషు లోపలికి వెళ్ళి మాట్లాడదామా? చెప్పండి ఏంటి విషయం? వైషు మా అమ్మ మా నాన్న నా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు నాకు తెలుసులే. మ్యాటర్ ఏంటో చెప్పు, అవతల కస్టమర్స్ వెయిటింగ్. అదే నీకు చెప్పాను కదా వైషు, నిన్ను పెళ్లి చేసుకుంటానని. అందుకే మా అమ్మ నాన్నని పెళ్లి చూపుల కోసం తీసుకొచ్చా. అరే బాబు, నీకు మెంటలా పిచ్చా? ఏమండి, మీ వాడికి ఎలాగో బుద్ధి లేదు, మీకైనా ఉండాలిగా. అయినా నాతో పెళ్ళేంటి? రేయ్, అసలు ఎవరితో ఇది? అన్నేసి మాటలు అంటుంటే నువ్వు ఉలక్కుండా పలకుండా ఉంటున్నావేంటి? అమ్మా తనే అమ్మా పెళ్లి కూతురు.
చెప్పేశాడు రా. అమ్మా అమ్మా ఆగే. నా కొడక సాంప్రదాయమైన అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటే సంసారానికి పనికిరాని దాన్ని పెళ్లి చేసుకుంటానంటావా? నిన్ను అయిపోయారో ఇవాళ నువ్వు నా చేతిలో. అసలు నిన్ను కాదురా, ఆడిని ఇలా తయారు చేసినందుకు ముందు మిమ్మల్ని తన్నాలి. అమ్మా అమ్మా నా కొడకల్లారా, ఆడికంటే బుద్ధి లేకుండా ఒక వేషం పెళ్లి చేసుకుంటానంటే మీరిద్దరు చూస్తూ ఊరుకుంటారా? చెప్పాను కదమ్మా, విషయం తెలిస్తే బాధపడతావని. నీకేమన్నా మెంట్లారా? పోయిపోయి ఇలాంటి అమ్మాయితో పెళ్ళండి నీకు. అమ్మా నాన్న తను చాలా మంచి అమ్మాయి అమ్మా. తన గురించి నిజం తెలిసి మీరు ఇలా మాట్లాడరు. చాలైనా చాలు, కళ్ళతో చూసాం కదా, ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. ఈ పెళ్లి వద్దు, ఏమీ వద్దు. ఇంకా ఏంటయ్యా గుడ్లు అప్పగించుకుని చూస్తావు? ఇడికేదో అయ్యింది, ఇడికి ఎవరో ఏదో మందు పెట్టేశారు. తొందరగా పద, పూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి మరుగు మంది ఇప్పిద్దాం. ఛీ, పదయ్యా. అమ్మా అమ్మా అది కాదే. అమ్మా అమ్మ నా మాటనే. పాపం ఇంకొకసారి నా జోలికి రాకే. అయ్యో టైం అయిపోయింది, పిల్లలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా అక్క ఇంకా రాలేదు? ఆకలిస్తుందిరా. సారీ పిల్లలు, లేట్ అయిపోయింది. నేను మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. నాకా? ఏంటా సర్ప్రైజ్? సరే ఇప్పుడు కళ్ళు తెరువక్క. నా బర్త్డే మీకెలా తెలుసురా? హ్యాపీ బర్త్డే వైషు. నా బర్త్డే నాకే గుర్తుకులేదు, మీకెలా గుర్తుంది? కాబోయే నా భార్యవి, నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? నన్ను తర్వాతైనా కొట్టచ్చు, ఫస్ట్ కేక్ కట్ చేద్దాం రా వైషు. హ్యాపీ బర్త్డే వైషు. థ్యాంక్ యూ. చూడరా, కేక్ తెచ్చిందేమో మనం, తింటుందేమో వాళ్ళు. సరిపోయింది. రే మామా, ఒక్క పీస్ కూడా పెట్టట్లేదురా మనకి. అవునరా. రే మామా, మేము వెళ్తున్నాం, టైం అయింది. ఏమైందిరా? సరే కానివ్వండి. ఓయ్ ఏంటి ఏడుస్తున్నావా? నా బర్త్డే బేబీ ఏడిస్తే బాగుంటుందా? వెళ్ళు వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయపో. వైషు, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను మ్యామ్. హో అవునా? ఆ అబ్బాయి ఎవరమ్మా? నీకేమవుతాడు? తను నాకు అర్థమైందిలే. ఒక నెల నుంచి చూస్తున్నాను, పిల్లలకు ఏమేం కావాలో నువ్వెలా చూసుకుంటున్నావో తను అలానే చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకో వైషు, మీ జంట చూడ్డానికి చాలా బాగుంటది. చూస్తే చాలా మంచి కుర్రాళ్ళ అన్నాడు, వాణ్ణి వదలకు వైషు. సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. అయ్యో నాకు ఒకడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, నాకు తోడుగా రావా? ఎస్ వెళ్దామా? అవును నీ ఇష్టాలేంటి? ఇప్పుడు నాకు నేనే ఇష్టం లేదు, ఇక నాకు ఇష్టాలు ఏముంటాయి చెప్పు? అవునా? పోనీ నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? శ్మశానం. ఓయ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇది నేను కోరుకున్న జీవితం కాదు. వచ్చే జన్మలో అయినా మా అమ్మతో పాటు కలిసి ఉండేలా పుట్టించమని ఆ దేవుని కోరుకుంటా. మీ అమ్మ లేకపోతే ఏం వైషు, నేనున్నాగా మీ అమ్మలా చూసుకోవడానికి. నువ్వు నాకు ముద్దు. అబ్బా నాకు బాగా ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? అరే నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావని నేను వెయిట్ చేస్తున్నా, పదా వెళ్ళి తిందా. ఏం తింటావు? పావ్ బజ్జీ. బ్రో వన్ పావ్ బజ్జీ. ఓకే బ్రో.
నువ్వెప్పుడు చూసినా నువ్వు నా చుట్టే తిరుగుతుంటావు. ఇక జాబ్ ఎప్పుడు చేస్తున్నావు? 2 months లీవ్ పెట్టా పెళ్లి చేసుకుందామని. పెళ్ళంటున్నావు, పెళ్లి కూతురు దొరికిందా? ఇప్పుడు ఆ పిల్లతోనే కదా ఉన్నాను. పెళ్లి పెళ్లి అంటున్నావు, నాతో మాట్లాడాల్సిన మాటలేనారా అవి? నీకేం తక్కువ వయసు, నువ్వు చేసే పని పక్కన పెడితే నీ మనసు బంగారం, అది నాకు తెలుసు. హ్మ్? ఆ? హ్మ్? హ్మ్. హ్మ్. ఆ? 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 హ్మ్. హీరో రోడు ఈ మధ్య దాంతో బలి తిరిగేస్తున్నాడు. అది వేసాను తెలీదా వాడికి? రే నీకు తెలీదా వాడు దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడంట. పెళ్ళా? వేసాతో పెళ్ళేంట్రా? ఏమైనా మైండ్ దొబ్బిందా వాడికి? ఎందుకో వాడితో నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఏంటి మేడం, రోజు నేనే చేసేవాడిని, ఈ రోజు మీరే ముందు చేశారు. చేయకూడదా? అయ్యో, నిన్ను చేయొద్దంటన్నా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, అప్పుడే నువ్వు కాల్ చేసావు. ఎందుకో నువ్వు రోజు రోజుకి దగ్గర అవుతున్నావేమో అనిపిస్తుంది. దాన్నే ప్రేమ అంటారు వైషు. ఓ, నేను కూడా ప్రేమించచ్చా? మాకు ఆ రైట్స్ కూడా ఉన్నాయా? ఆ? ఎవరు చెప్పాడు నీకు ప్రేమించే హక్కు లేదని చెప్పి? ఖచ్చితంగా ఏ లవర్ లేని సింగిల్ గాడో చెప్పింటాడు. వైషు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఐ లవ్ యూ ఏదో చెప్పేచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ. ఆ. ఆగు, నాకు కాల్ వస్తుంది, నీకు తర్వాత చేస్తాను. సరే, వెయిట్ చేస్తూ ఉంటాను. చెప్పండి మేడం. ఏంటమ్మా చాలా రోజుల నుంచి ఆశ్రమానికి రావడమే మానేసావు? పిల్లలకి బుక్స్ బట్టలు కొనియాలి, నువ్వు ఎప్పుడొస్తావు? ఒక 2 days టైం ఇవ్వండి మేడం, వస్తాను. త్వరగా రా అమ్మా, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలుకి ఏం చేస్తున్నావు? సెట్ కాదని తెలిసినా కూడా అశోక్తో మాట్లాడుకుని ఉండలేకపోతున్నా. ఒక సైడ్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తానని మాట ఇచ్చా. అశోక్ను ఎలాగైనా దూరం పెట్టాలి. పంతులు గారు, ఈసారి ముహూర్తం ఎప్పుడుందో చెప్పండి. వచ్చే శుక్ల తదిమి రోజు బాగుందా బాయ్? అవునా? అయితే ఈసారి అది ఖాయం చేసుకోండి. నేను నమ్మను నాయనా. మీ మీద ఒట్టండి. ఖచ్చితంగా ఈసారి పెళ్లి చేసుకుంటా. ముహూర్తానికి అన్ని రెడీ చేసుకోండి గురువు గారు, పెళ్లి కూతురుతో తిరిగి వస్తా. ఓరి పడవా, నాకే ఎసురు పెట్టావా? భగవంతుడా, ఎలాగైనా వాడి ప్రేమ ఫలించేలా నువ్వే చూడు స్వామి. ఏంటి వైషు, 2 రోజుల నుంచి నాకు కాల్స్ కి మెసేజ్ కి రెస్పాన్స్ లేదు, ఏమైంది? నాకు నీతో మాట్లాడాలని లేదు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమైంది వైషు, అలక? నన్ను ముట్టుకోకు, నాకు నీతో మాట్లాడాలని లేదు, ఇక్కడ చూద్దామై. మేడం మీద కోపంలో ఉన్నట్టుంది. సరే, ఏం చేద్దాం, ఇంక నువ్వు మాట్లాడేవారు, నేను అక్కడే కూర్చొని ఉంటాలే. లోపల పదా. వీళ్ళొక్కరు నా ప్రాణానికి. సరే, లోపలికి రండి. కాళ్ళు చేతులు విరిగిపోతే లోపల అడుగు పెడితే నా కొడక్క. తనతో ఏం లేండి, లోపలికి రండి. నాతో ఏమని లోపలికి అడుగు పెట్టావో? డర్ చేయడానికి కూడా నేను రెడీ, నువ్వు రెడీయా? బతికుంటే నీలాంటి 100 మందిని ఎంజాయ్ చేస్తా. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇంకా వ్యాపారం జరిగినట్టే. అయిపోయాడు నా కొడుకు. అనవసరంగా నీ వల్ల వచ్చిన కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారా? వైషు, నువ్వు ఇంక ఇవన్నీ మాని, నేను చూసుకుంటా, నువ్వు నాతో వచ్చే వైషు. రే మెంటల్ నా కొడుక, మైండ్ గాని దుబ్బితే లేక పిచ్చి గాని పట్టిందా? రీ నీకు పెళ్ళేంట్రా? ఇన్ని రోజులేమో పోనీ అనుకున్నా, కానీ రోజు రోజుకి ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి. నీతో నేను బయటకు వస్తే ఏ బజార్ దానిలా అలాగే చూస్తారు, కానీ నీ పెళ్ళంగా ఎవరు చూడరు. నువ్వు ఇక్కడ ఉంటేనే కదా ప్రాబ్లం. నువ్వు ఎవరో కూడా తెలియని ప్లేస్ కి నేను తీసుకెళ్తా అన్నతోరా. నిన్ను ఇంకా ఏ ముఖం పెట్టుకుని తన ఇంటి వెనకాల కుక్కల కాపలాకి వస్తున్నావురా? రా. దేవుడు. వైషు, బాగా టబ్బున్న పార్టీ ఒకటి దొరికింది, వెళ్తావా? నిన్నే కోరుకుంటున్నాడు. నాకు మనసు ఏం బాలేదన్నా, నేను వెళ్ళలేను. నేను చెప్పేదేనా? ఏంటమ్మా 2 days అన్నావు, 3 days అవుతుంది. ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ చేయండి, రేపు వచ్చేస్తాను. ఏంటో అమ్మా, నువ్వు చాలా మారిపోయావు. అప్పట్లాగా ఇప్పుడు ఆశ్రమానికి రావడం లేదు. అన్నా, నేను వస్తాను, లొకేషన్ పెట్టండి. ఓకే.
అంటే ఒక్కడిని ఇంటికి వెళ్ళాలంటే భయం వేసింది, అందుకే నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంక వెళ్దామా? నా కోసం ఒకటి చేస్తావా? ప్రాణం ఇచ్చేయమంటావా? ఇస్తాను. లైఫ్లో నాకు ఎప్పుడు కనిపించని మాట ఇవ్వరా? అది జరగదు. నా వల్ల కావడం లేదురా. నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నేను చేస్తున్న పని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యమేస్తుంది. నువ్వెందుకురా ఇంతలా ప్రేమిస్తున్నావు? నువ్వు చేస్తున్న పని పక్కన పెడితే నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. రే, నువ్వు చాలా మంచోడివిరా. నీకు దేవత లాంటి అమ్మాయి వస్తుంది. నాకు ఏ దేవతలు వద్దు, నువ్వే కావాలి. నువ్వే కావాలి అంటున్నావు. నేను నీకెప్పటి నుంచి తెలుసురా నీకు? మహా అంటే 2 నెలల పరిచయం, ఏదో 5 సంవత్సరాల పరిచయం ఉన్నట్టు చెప్తున్నావేంటి? అవును, నాది 5 సంవత్సరాల ప్రేమే. నాది 5 సంవత్సరాల ప్రేమే వైషు. ఏంటి 5 సంవత్సరాల ప్రేమ? ఎలారా? నువ్వు చదివిన కాలేజీలో నేను చదివేవాడిని, నీకు తెలియకుండా నీ వెంటే తిరిగేవాడిని. నేను ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల నీకు నా ప్రేమను చెప్పలేకపోయాను. రే బావా, ఏంట్రా ఇది? వెళ్ళిపోతావురా? ఆగరా వైషు, వైషు. రే మామ, అక్కడ దోమ హెల్మెట్ వేసుకుని దండం పెడతాను. రే, ఒకరోజు ధైర్యం చేసి నా ప్రేమ నీకు చెప్దామని వస్తే నువ్వు ఇంకొకరితో ప్రేమలో ఉన్నావని తెలిసింది. తట్టుకోలేకపోయాను. ఏమే శుషు, మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించట్లేదు? ఊరికి వెళ్ళిందిరా వాళ్ళ అమ్మని చూడడానికి. ఊరికి వెళ్ళిందా? అశోక్, నువ్వు తనని లవ్ చేస్తున్నావా? కాలేజీలో నువ్వు రోహిత్ తో గొడవ పడడం చూసి నీ ఫ్రెండ్ అడిగాను ఏం జరిగిందని. వైషు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదంట. తను చాలా దగ్గర అమౌంట్ అడుగుతుంది. ఆ రోహిత్ గారు తనని ఎలా పడితే అలా మాట్లాడినారా. ఎంత? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలి? అలా బండెమ్మేసి డబ్బులు ఇద్దామని మీ ఇంటికి వస్తే మీరు ఎక్కడా కనిపించలేదు. నీ గురించి చాలా చోట్ల వెతికాను, నువ్వు ఎక్కడా కనిపించలేదు. కానీ ఫైనల్ గా ఒక రోజు, రే మామా, వైషు అని కొత్త ఫిగర్ మార్కెట్ లోకి వచ్చిందిరా, భలే సుఖం ఇస్తోందిరా, పక్కేరియాలో ఉంది, నువ్వు కూడా ఒకసారి వెళ్ళరారా. అది నువ్వే ఉండవని చెప్పి మనసులో అనుకుని వెళ్ళాను. కానీ అక్కడ నువ్వు ఎలా కనిపించావో తెలుసా వైషు? వేరే వాడి పక్కలో పడుకొని కనిపించావే. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే అలా కనిపించావే నాకు నువ్వు వైషు. అది చూశాక ఆ రోజే చచ్చిపోదాం అనుకున్నాను. అసలు నువ్వు ఎందుకు ఇలా మారేవో జరిగిందంతా నీ ఫ్రెండ్ చెప్పగానే నిన్ను ఎలాగైనా మార్చుకోవాలని నేను నీ దగ్గరికి ఇలా వచ్చాను. అవును వైసు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో వీడిని చూసాకే అర్థమైంది. అరే మామా, కాలేజీలో జరిగిందేదో జరిగిందిరా, కానీ ఇప్పుడు తనకు వేసే కదరా, తనని మర్చిపోరా. ఎలా మర్చిపోమంటావురా? తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానరా నేను. తను బేస్ అయితే నేను మర్చిపోవాలా? అలా అని పోయిపోయి ఒక పెళ్లి చేసుకుంటావా? రే, నీ దృష్టిలో తన ఒక కావచ్చు, కానీ నా గుండెల్లో తన ఒక దేవతరా. అలా కాదురా మామ, నీకు ఇంకా మంచి లైఫ్ ఉందిరా. ఒకవేళ ఈ విషయం మీ అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో బ్రతకగలరా? అందుకే మామ, నా మాటేనరా, ఆ వైశ్య విషయం వదిలేరా. రే, నువ్వెన్ని చెప్పినా అదే నా భార్య, నేను దాని మొగుడిని. ఈ ప్రపంచంలో నిన్ను వీడికంటే గొప్పగా ఎవడూ ప్రేమించలేడేమో వైసు. ఇంత ప్రేమ ఉన్నోడివి అంత బాధ ఎలా దాచుకున్నావురా? మొదటిసారి దేవుడి మీద కోపం వస్తుంది, నన్ను ఎందుకు ఇలా పుట్టించాడా అని. జరిగిందేదో జరిగిపోయింది వైసు, ఇకపైనైనా జరగకుండా చూడు. వైషు, గతాన్ని వదిలే, భవిష్యత్ నీ చేతిలో ఉంది. నువ్వు ఓకే అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను వైషు. ఇవన్నీ ఇక్కడితో ఆపే వైషు. ఆ పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను. ఎంత ముద్దుగున్నాడో. వీణ్ణా ఏడిపించింది ఇన్ని రోజులు. కాఫీ. రోజు నువ్వు నాకు బెడ్ కాఫీ ఇస్తున్నట్టు కలొస్తుంది, కానీ అది ఎప్పుడు నిజమవుతుంది ఏమో. రే ముద్దు, నేను నిజంగానే వచ్చాను. నేనమ్మను. నువ్వేంటి ఇక్కడ? రేపు మన పెళ్ళయ్యాక ఎలా ఉండాలో నేర్చుకుంటున్నా. నాకు ఈ కాఫీ వద్దు. మరి ఏ కాఫీ కావాలి? సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం బిర్యానీ వండుతా. భద్రబాబా వంట చేయాలి. దేవుడు బాబా, దేవుడా,
వైశ్యుని, దయాని కాదు. వైషువా, నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడే వచ్చాను. ఆహా. ఓయ్, స్నానానికి వేణీళ్ళు పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓయ్ టవల్ తీసుకురా. నువ్వు కూడా రా, కలిసి స్నానం చేద్దాం. ఏమైంది అన్నయ్యలు? అంటే ప్రపంచంలో ఎక్కడ లేని వింతలు ఎక్కడ జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నాం కదరా. అవునరా. ఆ, ఓయ్ నేను బయటికి వెళ్ళొస్తాను. ఓయ్ ఆగు, నేను ఎదురొస్తా. నేను వెళ్తుంది మార్కెట్కేనే. ఏయ్ జలిపోయిందా? ఆగు. ఏంటి ఇది? పీల్చు. అమ్మా నా వల్ల కాదు, ఏం చేయను. నేను కూడా పిలుస్తాను, దా. ఏడు చేస్తున్నారు వీళ్ళు. ఏడు చేస్తున్నావురా. ఇటు ఇప్పుడే కరెక్ట్ గా రావాలా? ఈ నడకల్లో నడక, నీ హింస నడక. పెద్ద మేట ఇక్కడికి వచ్చింది. వీళ్ళిద్దరు లోపల ఉన్నారని తెలిస్తే అమ్మో నన్ను చంపేద్ది. అయ్యా రే, అమ్మ వస్తుందిరా. అయ్యా అబ్బా. ఇక్కడేం చేస్తున్నావురా? తలుపు కట్టంగాను పెళ్లి కాని ప్రసాద్. వైషు ఇట్రా అమ్మా. చల్లగా ఉండమ్మా, లే. ఇది కళా నిజమా? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామే పిల్ల? అయ్యో కూర మాడిపోతుంది. నువ్వు ఆగవే పిల్ల, ఈ రోజు అందరికి నేనే వంట చేసి పెడతాను. రే, అసలు మీ అమ్మ ఎలా ఒప్పుకుందిరా? రే అసలు వయసు ఎవరో తెలుసా నీకు? తన్ని నేను ఎప్పటి నుంచి లవ్ చేసినా తెలుసా నీకు? పిన్ని ఇంకో 10 రోజులు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. బాబాయ్ ఇంకో 10 రోజులు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. పిచ్చి పెట్టిందారా నీకు? పెళ్లి పెళ్లి అని చెప్పి అందరికి ఫోన్లు చేస్తున్నావు. అది ఒక వేసి అని తెలిస్తే నా పరవేం కావాలి? గోల్డ్ అంత కట్టాలు ఇస్తామని కోటీశ్వరు సంబంధాలు వస్తున్నాయిరా. వాళ్ళందరినీ కాదని పోయి వెళ్ళి ఒక వేసం పెళ్లి చేసుకుంటావా? అమ్మా తను చాలా మంచి అమ్మాయి. తను నేను పెళ్లి చేసుకున్నాక అవన్నీ మాన్పించేస్తానమ్మా. సిగ్గుందరా నాకు? అసలు అమ్మాయి వద్దురా అంటే మళ్ళీ అమ్మాయితో పెళ్లి అంటావు. ఏముందిరా అమ్మాయిలో? ఎందుకు రాదంటే అంతలా పడి చచ్చిపోతున్నావు? అదేనా అప్సరసా లేకపోతే దివి నుంచి దిగొచ్చిన దేవత? దేవతేనమ్మా, దేవతే. దేవత ఎలా అయిందిరా దేవత? అమ్మా ఎక్కడ వెళ్తున్నావు? వచ్చేసాను రా, మన బస్ స్టాండ్ కి దగ్గరలోనే ఉన్నాను. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఒంటరిగా రావద్దు, నాన్నని తోడుగా తీసుకొని రమ్మని. అసలే నీకు హెల్త్ బాగాలేదు. నాకేమవుతుందిరా, నేను జాగ్రత్తగానే వెళ్తానులే. ఏంటో అమ్మా ప్రతిసారి చుట్టం చూపులో వస్తావు, 1 గంట ఉంటావు, మళ్ళీ పని అని చెప్పి తొందరగా వెళ్ళిపోతావు. ఈసారి 1 రోజైనా ఉండమ్మా. ఆయనకి తింటూ ఉండు. అమ్మా 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఫోన్ ఎత్తు. అమ్మా అమ్మా నిన్నే. అమ్మా ఆంటీ ఆంటీ ఏమైంది? ఆంటీ ఏమైంది మీకు? ఆవిడ కండిషన్ ఎలా ఉంది సార్? ఆవిడ కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయల? ఏం చేయాలి ఇప్పుడు? సార్ ఇది 1.5 లాక్ ఉంటుంది, దీన్ని తీసుకొని ఆపరేషన్ చేయాలి. ఆవిడ మీకేమవుతారమ్మా? నాకేం కాదు సార్, కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేను. ఆంటీ మీకేం కాదు, నేనున్నాను కదా, తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? ఆవిడ చాలా వీక్ ఉందమ్మా. అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలమ్మా, దానికోసమే ట్రై చేస్తున్నాం. ఓ నెగిటివా? నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ సార్, తీసుకోండి. నిన్ను కాపాడిన దేవదేవరో తెలుసుకుంటే అది వైశ్యునే అని తెలిసిందమ్మా. నువ్వెవరో తెలియకపోయినా నీకోసం ఇంత చేసిందంటే ఇప్పుడు నువ్వే అత్తగారని తెలిస్తే ఎంత చేస్తుందమ్మా, ఎంత చేస్తుందమ్మా నీకోసం. ఈ రోజు నేను ఇలా ప్రాణాలతో బ్రతుకున్నానంట
అది ఆ దేవత పెట్టిన భిక్ష. తన కోసం వెతికినా ఎక్కడా కనపడలేదు. చివరికి మా కాలేజీ అని తెలిసిందమ్మా. తను నా ప్రేమ గురించి చెప్పేలోపే తను ఇలా అయిపోయిందమ్మా. తను చాలా మంచి అమ్మాయి అమ్మా. తనేం పుట్టుకతో వేసి కాదు, తన పరిస్థితులు తను ఇలా మార్చేసాయమ్మా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ సమాజం ఏమనుకున్నా, నా చుట్టాలు పక్కాలు ఎవ్వరూ నన్ను కాదనుకున్నా, నేను చెప్తున్నాను, వైశ్యుడే నా కోడలు. పద, వెళ్ళి నా కోడలు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. కుదరా, కోడలు తీసుకుందాం. అలా ఆ రోజు వైశ్య మా అమ్మని కాపాడిందిరా. అప్పటి నుంచి నేను తను లవ్ చేస్తున్నాను రా. ఇవన్నీ మాకెందుకురా చెప్పలేదు మామ? గొప్పోడురా నువ్వు. రే సారీ రా మామా. రే నవ్వరా. ఇప్పుడెప్పుడు మా ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇది పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ కాదమ్మా, అత్తయ్య అని పిలు. థ్యాంక్ యూ అత్తయ్య. ఎప్పుడు తిన్నావో ఏమో, తిను. అమ్మా నేనేం చిన్నపిల్లని కాదే, నేను తినగలను. తన బిడ్డ ఎంత ఎత్తుకెదిగినా ఎప్పుడు చంటి బిడ్డేరా తల్లికి. తిను. ఏమైందమ్మా? అమ్మ గుర్తొచ్చిందా? అయ్యో, ఇక నుంచి అత్తైనా అమ్మైనా అన్నీ నేనే నీకు. ఇందా తిను. థ్యాంక్ యూ. హే పదా. సార్ సార్ ఏమైంది సార్? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? నువ్వు ఇక్కడ వ్యాపారం చేస్తున్నావని మాకు సమాచారం వచ్చింది. పదా స్టేషన్ కో. సార్ ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు అన్నీ మానేశాను సార్. దొంగ దొరికాక చెప్పే సాకులే ఇవన్నీ. నీ మాట నమ్మడానికి నేనేం నీ కస్టమర్ని కాదు. పోలీస్ పదవే స్టేషన్ కో. ఎవడ్రా నువ్వు? నేనెవరైతే మీకెందుకు సార్, ఒక్కసారి ఫోన్ మాట్లాడండి. ఎవడ్రా ఫోన్ లో? ఫస్ట్ మాట్లాడండి సార్. నేను సిఐ మాట్లాడుతా ఉండా సార్. సో చేసింది సార్ కానీ బయలుదేరరా. సరే సార్. సారీ అమ్మా, ఇంత చేస్తున్నావు. అసలు ఈ అమ్మాయికి ఏమవుతావు నువ్వు? తనకు కాబోయే మొగుణ్ణి. ఏం బాబు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? తను వేస్తే తనతో నీకు పెండ్లేంటి? ఇలాంటి దాన్ని ఊళ్ళో నుంచడమే పెద్ద తప్పు. ఇప్పుడు ఒకటి తరమాల్సింది బజాదాన్ని. మనం తప్పు చేసాం ఇన్ని రోజుల్లో. ఆపండి. ఏదో తను మాత్రమే తప్పు చేస్తుంది, లోకంలో ఇంకెవరు తప్పు చేయనట్టు మాట్లాడతారేంటి? తను పుట్టుకదా ఇలా అయిందా? లేదు కదా. తను కష్టపడి బతుకుదామంటే కొంతమంది పోరం పోక నా కొడుకుల వల్ల తను ఇలా మారిందే తప్ప తనేం పుట్టుకతోనే వేసే కాదు. అయితే మాత్రం ఇట్లా అందరూ మగాళ్ళని వల్ల వేసుకోవడం తప్పు కదా? తను చేస్తున్న తప్పని తెలిసినప్పుడు ఇంట్లో పిల్లలున్నా వీళ్ళ దగ్గరకు వస్తున్నారే, వీళ్ళని ఏమని పిలవాలి? కొడక అని పిలవచ్చా? ఇలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ మనసు అమ్ముకొని ఉన్నారు కాబట్టే లోకంలో ఇంకా ఏ అఘాయిత్యాలు జరగకుండా ఉన్నాయి. దయచేసి వాళ్ళని కూడా మనుషులుగా చూస్తే వాళ్ళలో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నానే ఒక వేషాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒకరు రావడం. మనలోనూ మార్పు రావాలి. ఆ మార్పు నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. కానీ నేను బయటికి వెళ్తే సమాజం నన్ను ఎలా చూస్తుందో నీకు తెలుసు కదే. ఈ సమాజం ఎప్పుడు ఎదుటి వారి మీద పడి ఏడుస్తుంది లేవే, నువ్వేం పట్టించుకోకు. నా మాట విని అశోక్ ని పెళ్లి చేసుకోవే. మీ పెళ్లి చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అరే బాబా, నేను సేమ్ మహేష్ బాబులో ఉంటాను కదా. అశోక్, మనం పెళ్లి చేసుకుందామా? హలో హలో, ఉన్నావా? ఈ మాట కోసమే కదా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. రేపు శివయ్య గుళ్ళో నీకు నాకు పెళ్లి. నువ్వు పెళ్లి కూతుర్లా రెడీ వచ్చి నేను పెళ్లి కొడుకులా వెయిట్ చేస్తూ ఉంటాను. నా బంగారు కొండ. అరే మా బావ పెళ్లి కొడుకు అయిపోతున్నాడు. అయ్యా
పంతులు గారు చెప్పండి అమ్మా. అన్ని సిద్ధంగానే ఉన్నాయి కదా? చేద్దామే. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి వచ్చేస్తుందట, దారిలోనే ఉన్నాను అని చెప్పింది. ఇక్కడే ఉన్నాయి ఈ పూలదండలు. అరే పెళ్లి కాని ప్రసాద్, ఈ రోజు నా కొడుకు పెళ్లిరా. ఈ పూలదండలు తీసుకెళ్లి పంతులు గారికి ఇవ్వచ్చు కదా, అన్ని నేనే చెప్పాలా? అలాగే పెద్దమ్మా. అబ్బాబా ఎన్ని పనులను చేసుకోవాలి ఒక్కదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్రెండ్ పెళ్లి. అరే రూపాయి బిళ్ళ, ఏంటి పెద్దమ్మా? కొబ్బరి బండం తీసుకెళ్లి పంతులు గారికి ఇచ్చావా? ఇస్తాలే. ఇవ్వరా త్వరగాను, అన్ని పనులు నేనే చేసుకోవాలి. యాండి అరే అమ్మాయి ఎక్కడరా, ఇంకా రాలేదు, ముహూర్తానికి టైం అవుతుంది అంటున్నారు. వచ్చేస్తుందమ్మా, దారిలో ఉందంట. అదిగో పెద్దమ్మ వయసు. అబ్బా లక్షణంగా ఉన్నావమ్మా. పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. రండి రండి రండి. తొందరగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని బిన్నె తీసుకురండి అమ్మా. ఇదిగో వచ్చేసాం పంతులు గారు. దండలు మార్చుకోండి. బాబు ఈ తాళిపట్టు కట్టండి. రే మామ, బాధగా ఉందిరా వాడిని పెళ్ళి అయిపోతుంది. ఊరుకోరా. అరే మామ, తట్టుకోలేకపోతున్నారా? ఈడేటీడు ఓవర్ ఫీల్ అయిపోతున్నాడు. చల్లగా ఉండండి రా. సుపుత్ర ప్రాప్తిరస్తు. రే మామ, నాకు ఇప్పుడు బాధ వేస్తుందిరా. నీకెందుకు బాధ వేస్తుందిరా? వయసుని ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నాడు, నేను వదినా అని పిలవాలి కదరా, అందుకే బాధ వేస్తుందిరా మామ. నీ కష్టం పగడకు కూడా రాకూడదురా. అరుంధతి నక్షత్రం చూడనైనా నేను చూడను. ఎందుకంటే నా అరుంధతి పక్కనే ఉంది కదా. ఏట్రీ టార్చరు. రే మామ, పైన చుక్కలు కనిపిస్తున్నాయేమో చూడు. లేదురా. ఇక పెళ్లి అయింది కదా, ఇక కనిపిస్తాదిలే. ఓయ్ ఫస్ట్ మనం బాబుని కందామా పాపని కందామా? రేయ్ రేయ్, ఊహలో ఉన్నవేట్రా, పెళ్లి కూతురు ఇంకా రాలేదు. రాకపోవడం ఏంట్రా? ఫోన్ తీయట్లేదు. ఎక్కడున్నావు వైషు? అరే మామ, వయసు వచ్చింది. నువ్వు తను రిసీవ్ చేసుకో, నేను పైకి అన్ని రెడీ చేసుకుంటా. వచ్చావా? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయవు? రా, పెళ్లి ముహూర్తం టైం అవుతుంది. వైషు వైషు. రే ఏంట్రా, టైం అవుతుంది, రండి. రే రండ్రా కింద. వైషు ఏమైంది? వైషు వైషు ఏమైంది? వైషు వైషు ఏమైంది? వైషు వైషు. ఈ రోజుతో నా జీవితం మారబోతుందని పెళ్లి కూతురులాగా రెడీ హ్యాపీగా వస్తున్నా. అన్నా చొక్కు ఉంది, ముక్కు ఉంది, మరి గుంటేదన్నా? అవునన్నా, గుంటేదన్నా. అవునరా మామా, నాకు గుంట కావాలనిపిస్తుందిరా. ఇక్కడ ఎవరితో ఒకటి దొరుకుతదే, వేసేద్దాం. రే మామా, దొరికిందిరా గుంట. అవునన్నా. పదండ్రా, దాన్ని ఒక పట్టు పడదాం. మా కోరిక తీర్చో, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాం. సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. కానీ మేము అలాంటి వాళ్ళమేనే. రా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హెల్ప్ హెల్ప్. నిన్ను కాపాడడానికి ఎవ్వడు రాడే. హెల్ప్ హెల్ప్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. శైలు, ఎవర్రా మీరంతా? ఎవరితరా ఇదే? రోహిత్. వైషు. ఏంటే నువ్వా? రోహిత్, అమ్మాయి చేతులు. అమ్మాయి అలాంటిది కాదు. కూల్ బేబీ కూల్. ఏంటి మంచి సెక్సీగా తయారయ్యావు? అనవసరంగా నిన్ను ఆ రోజు వదిలేశాను. ఏమున్నావే? ఛీ,
నన్ను ముట్టుకోకు, చంపేస్తా. ముగ్గురు మున్నాం, ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, నువ్వు మమ్మల్ని ఏం చేయగలవే? రోహిత్, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఆ అమ్మాయిని వదిలేయ్. సరే, దాన్ని వదిలేస్తా. దాని బదులు నువ్వు వస్తావా? ఏమన్నావురా? రేయ్, దీని కళ్ళ ముందే దాని డ్రెస్ లాగేండ్రా. సరే అన్నా. శైలు, వాళ్ళని పట్టుకొని చంపేద్దాం, పదరా. ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుందే. ఇప్పుడు నీ కళ్ళ ముందే దాన్ని అనుభవిస్తా చూడు. మీలాంటి కొడుకుల వల్లేరా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. మీలాంటి వాళ్ళు బతకూడదు, చావాలి. నీతో చాలా లైఫ్ ఊహించుకున్నాను రా. ఆ రోజు పెళ్లి చేసుకుంటున్నా అన్నప్పుడు నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ లోకం మమ్మల్ని చీదరించుకున్నా మేము అలా తయారవడానికి కారణం వాళ్ళేరా. ఆడదాన్ని ఎప్పుడైతే అమ్మలా చెల్లిలా చూస్తారో అప్పుడు ఏ ఆడపిల్లకి ఈ పని చేయాల్సిన అవసరం ఉండదురా. కష్టపడి బతుకుదామని వెళ్తే ప్రతి ఒక్కడు పడుకుంటావని అడిగారా. తెలుసా, అమ్మ గర్భంలో 6 అడుగుల గుంతలు. ఇప్పుడు ఎందుకు ఎవరిని మనం హాస్పిటల్కి వెళ్దాం పదే. వద్దు అశోక్, ఆ దేవుడికి నేను కరెక్ట్ కాదని తెలిసేమో. అమ్మా అమ్మా వైజు, అమ్మా అమ్మా, రే రే మామా వైజురా, రే వైజు వైజు, ఇప్పుడు ఎందుకు ఎవరిని మనం హాస్పిటల్కి వెళ్దాం పదే. వద్దు అశోక్, ఆ దేవుడికి నేను కరెక్ట్ కాదని తెలిసిపోయిందేమో, అందుకే మా అమ్మ దగ్గర నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. చెప్పేసా నీకు మాకంతా చెప్పేసా వైజు, నువ్వు నాదానివి, నీకేం కాదు. రే ఎప్పటి హాస్పిటల్కి వెళ్దాం వైజు. నువ్వు తిడుతుంటే ఎంత ముద్దుగా ఉందోరా. ఎంత తిడతావో తిట్టు. నిన్ను పెళ్లి చేసుకొని నన్ను నేను ముత్తైదులా చూసుకోవాలనుకున్నా, కానీ నాకు అదృష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకొని ఒక్క క్షణమైనా నీ భార్యగా ఉందామనుకున్నారా, కానీ నాకు అదృష్టం లేదు. మిస్ యూరా. వైజు వైజు లే వైజు, వైజు లే వైజు, వైజు వైజు
ఈ వేస సిరీస్ చూసినా మీ అందరికైతే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఒక మగాడి స్వార్థం 2 జీవితాలు బలి. ఆ రోజు తను చేసిన ఒక చిన్న పొరపాటు వల్లే ఈ రోజు కొన్ని జీవితాలు నాశనం అయ్యాయి. ఎలా అయినా తన భర్త దగ్గర నుంచి తప్పించుకోవాలని శాంభవి ఇంటికి వెళ్తే తనని నమ్మించే తన జీవితాన్ని నాశనం చేసింది. తను ఎవరి కోసమైతే ఇంత కష్టపడిందో ఈ రోజు ఆ కూతురే తనతో లేదు. తనకు సాయం చేసిన సనా కూడా తనతో లేదు. సహాయం చేస్తానని చెప్పి వెళ్ళిన సారి ఇంతవరకు ఏమయ్యాడో తెలియదు. కూతురు భవిష్యత్తు కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైన తల్లి అయితే తల్లి ప్రాణాన్ని కాపాడ కోసం తన మానం పోయినా పర్లేదనుకున్న కూతురు చేసిన పనికి తల్లి ఏమైందో తెలియదు. ఇక్కడ ఇద్దరు త్యాగాలు గొప్పవే, కానీ కాలం మాత్రం ఇలా మార్చేసింది. తల్లి త్యాగం కూతురు భవిష్యత్తు అయితే కూతురు త్యాగం కొంతమంది పిల్లల భవిష్యత్తు. అదే టైంలో తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అశోక్ తను వేశ్య అని తెలిసినా ప్రేమించాడు. తన ప్రేమని గెలుచుకున్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో వీళ్ళ ప్రేమ అయితే ఓడిపోయింది. ఈ కథలో కొన్ని పాత్రలు అయితే అలానే మనసులో ఉండిపోతాయి. కానీ కొన్ని పాత్రలు మాత్రం మీ మనసుని ఇంకా క్వశ్చన్ వేస్తూనే ఉంటాయి. భూమి మీద పాపాలు పెరిగిపోతున్న ప్రతిసారి ఆ పాపాన్ని తుడిచివేయడానికి అమ్మోరు దివి నుంచి దిగి వస్తుందంట. ఈసారి మీరు అమ్మోరుని చూస్తారు. అమ్మోరు ఆడే రుద్ర తాండవాన్ని చూస్తారు.